హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు. ఈరోజు నేను దీపావళి పండగ రోజు మేము బొమ్మరిల్లు వేసుకుంటామండి. ఆ బొమ్మరిల్లుని ఎలా రెడీ చేసుకుంటున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. బొమ్మరిల్లు ఏ విధంగా పెట్టుకోవాలి, వాటిలో కావాల్సిన సామాగ్రి ఏంటి, అవి ఎలా అలంకరించుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే ముందుగా ఫస్ట్ డోర్ దగ్గర ఇలా పువ్వులతో అలంకరించుకుంటున్నాను. ఎప్పుడు ముగ్గులతో అలంకరించుకోవడమే కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. డెకోర్ అయితే ఇలా ఆకులు పువ్వులతో మన ముగ్గు రంగులుగా వేసుకోవచ్చండి. ఈ మధ్య ఇది చాలా ట్రెండింగ్లో ఉందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇది చాలాసార్లు ట్రై చేశాను, నాకు బాగా అనిపించింది. అందుకని నేను ఇలా ఇంటి ముందు కూడా ఇలా అలంకరించుకొని ముగ్గుల్లాగా వేసుకున్నాను. ఫైనల్ వరకు అయితే చాలా బాగుంది. ఇట్లా దీపాలు పెట్టేసుకొని అమ్మవారి పాదాలు మధ్యలో పెట్టుకుంటే ఎంత అట్రాక్టివ్గా ఉందండి. చూడండి, ముచ్చటగా ఉన్నాయి పాదాలు అయితే, చిట్టి పాదాలు, చాలా బాగుంది. తర్వాత నేను ఇంటికి కావలసిన దీపాలన్నీ నేను ఇలా ప్లేట్లో అలంకరించుకొని పెట్టేశాను. ఇవన్నీ మా పిల్లలు చాలా చక్కగా అలంకరించి పెట్టారు నా కోసం. తర్వాత నేను డెకరేషన్ చేసుకోవడానికి కోసమని ఈ థర్మాకోల్స్ ఇలా కట్ చేసుకొని మధ్యలో లోటస్ పెట్టుకున్నాను. లోటస్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇవన్నీ నేను ఓన్గా రెడీ చేసుకున్నవి, చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో కావాలంటే నా బ్లాగ్లో ఉంది, చూడండి అవి ఎలా రెడీ చేసుకో. తర్వాత ఈ దీపాలన్నింటినీ కూడా ఇలా మొత్తంగా పెట్టేసుకున్నాను. గడప ఉంటుంది కదా, ఇది గడప దొరుకుతుందండి బయట. కావాలంటే బొమ్మరిల్లు గడప అంటే ఎవరైనా ఇస్తారు. ఇది నేను తీసుకొని 8 years అయిందండి. చాలా బాగా వచ్చింది, దీని లైఫ్ చాలా బాగుంది. దీని చుట్టూతో నేను దీపాలని ఎవ్రీ ఇయర్ ఇలాగే పెట్టుకుంటాను. చిన్న దీపాలు వీటి కోసమని తీసుకున్నాను. ఎంత చిట్టిగా ఉన్నాయి చూడండి, కరెక్ట్ సైజ్ సరిపోయాయి వీటికి. ఇలా నేను మొత్తాన్ని దీపాలు పెట్టేసుకొని అలంకరించేసుకున్నాను బొమ్మరిల్లు చుట్టూరు. బొమ్మరిల్లు అంటే బొమ్మలతో మొత్తం కొలువై ఉండేది బొమ్మరిల్లు అంటారు కదా. సో అలా అని చెప్పేసి నేను ఈ బొమ్మలు ఎక్కువగా పెట్టలేదండి ఈసారి. ఎవ్రీ ఇయర్ పెట్టేదాన్ని, ఈసారి రొటీన్ అయిపోతుందని చెప్పేసి కొంచెం సింపుల్గా చిన్నగా పెట్టుకున్నాను ఈసారి అయితే. తర్వాత ఆ గడప ఉంది కదా, బొమ్మరిల్లు గడప, దాని ముందు నేను ఇలా పువ్వులతో సేమ్ ముగ్గు వేసుకుందామని చెప్పేసి ఇలా పువ్వులతో ముగ్గును వేసుకున్నాను. ఈ ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది, సింపుల్గా చాలా బాగుంది. ఓన్లీ రౌండ్సే కానీ ఫొటోస్ తీస్తే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. దీపాలు వెలిగించాక అయితే చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ కూడా నేను అమ్మవారి పాదాలని ఇలా నేను పెట్టుకున్నాను. నాకైతే అన్నిట్లోకి వెళ్ళి ఈ అమ్మవారి పాదాలు అనేది చాలా బాగా నచ్చినాయండి. తర్వాత ఈ ముగ్గు మీద ఉన్న దీపాలన్నీ కూడా వెలిగించుకున్నాను. అదేవిధంగా మనం బొమ్మరిల్లు పెట్టుకున్నాం కదా, ఆ బొమ్మరిల్లు చుట్టూరు నేను దీపాలని వెలిగించుకున్నాను. దీపాలు వెలిగిస్తే కలనే వేరొచ్చిందండి, నిజంగా చాలా బాగుంది. దీపాలలో న్యాచురల్గా నేను ఈ దీపాలని తీసుకున్నాను, ఆర్టిఫిషియల్ దీపాలు నేను తీసుకోలేదండి. చూడండి, నేను ఈ విధంగా బొమ్మలన్నీ తీసుకొని అలంకరించుకున్నాను. చాలా బాగా అనిపించింది ఈసారి. సింపుల్గానే ఉంది కానీ చాలా ముచ్చటగా ఉంది. ఇక్కడ నేను గార్డెన్ లాగా డెకరేట్ చేసుకున్నాను. ఇటు సైడ్ దేవుళ్ళు, అటు చిన్న బొమ్మరిలకు సంబంధించిన పావులు. ఈసారి కొన్ని దేవుళ్ళే పెట్టానండి, అన్ని దేవుళ్ళని పెట్టలేదు. ఎవ్రీ ఇయర్ నేను స్టెప్స్ వైజ్గా చేసేదాన్ని, అందుకే ఈసారి ఇలాగా చేశాను. ఇలా చేయడం వల్ల ఎక్కువ దేవుళ్ళు పెట్టలేకపోయాను. తర్వాత దొంతులు పెట్టుకోనండి. ఇది బొమ్మరిల్లో దొంతులు కూడా చాలా ఇంపార్టెంట్. దొంతులు ఎందుకు పెట్టుకోవాలనేది నేను నా వీడియోలో పెట్టాను, పోస్ట్ చేశాను, చూడండి. అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉన్నారో, చూడముచ్చటగా ఉంది. తర్వాత నేను ఈ డెకరేషన్ని ఏ విధంగా చేసుకోవాలనేది నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. వారు ఎవరైనా ఉంటే చూడండి. మొత్తానికైతే సింపుల్ చాలా బాగా అనిపించింది ఈసారి. అమ్మవారికి అయితే నేను ఎవ్రీ ఇయర్ కొత్త శారీ కట్టిస్తానండి, కొత్తది కట్టిస్తేనే మంచిది అమ్మవారికి. ఫైనల్ వరకు అయితే నా బొమ్మరిల్లు డెకరేషన్ ఇలా వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత నేను డోర్ డెకరేషన్ అనేది గుమ్మం దగ్గర ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను, చూడండి. ఫైనల్ వరకు దీపాలు వెలిగించాను కదా, ఎంత బాగా కనిపిస్తున్నాయి దీపాలు వెలిగిస్తే. నేను ఇలా ఇంటి ముందు డోర్ దగ్గర ఇలా డెకరేట్ చేసుకున్నాను. మామిడాకులు, బంతి పువ్వులు, పచ్చతోరణం, చాలా బాగా అనిపించింది. ఈ హ్యాంగింగ్స్ పికాక్స్ అనేది నేను 3 years బ్యాక్ తీసుకున్నాను. వాటికి కలర్స్ వేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను. చాలా బాగా కనిపించాయి దీపాలు పెడితే. అంతే అండి, ఎంతో సింపుల్గా బొమ్మరిల్లు డెకరేషన్ అనేది కంప్లీట్ అయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.